వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి. బెడద కూడా రెట్టింపుగానే ఉంటుంది. అయితే కొందరు ఎక్కువగా దోమకాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువగా దోమలు కుడుతున్నాయని అంటూ ఉంటారు. కానీ పక్కన ఉన్న మరికొంతమందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి, మరికొందరిని తక్కువగా కుడుతుంటాయి. అయితే వీటన్నింటికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరిని కుట్టకపోవడం, కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెప్తున్నాయి. దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు. వారికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. మనకి తెలిసిన 8 రకాల బ్లడ్ గ్రూప్స్ వేటికి అవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తెలిసింది. ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. మిగతా బ్లడ్ గ్రూప్స్ లని తక్కువగా కుడతాయట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమల్లో కేవలం ఆడదోమ మాత్రమే మనుషులను కుడతాయి. అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు. వాటి సంతాన ఉత్పత్తి పెరగడం అంటే గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఆడదోమ 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతుంది. అంటే దోమలు వాటి కడుపు నింపుకోవడం కోసమే కాకుండా వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది అని తాజా సర్వేలో తెలిసింది. మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టి దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయి. షుగర్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుంచి ఒక విధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత జీవితమే ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు.